హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు వీడియో ఇలా బయట చేశానండి. పొయ్యి పెట్టి చేద్దామనేసి కొంచెం కొత్తగా చేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇలా ఖాళీ ప్లేస్ ఉంటే పొయ్యి పెట్టి చేశానండి. చాలా బాగుంది ప్లేసు. చూడగానే వీడియో చేయాలనిపించింది. నేను ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇలా ఇందులో చేయడం చాలా బాగుందండి అసల. చాలా కొత్తగా అనిపించింది. భలే ఉంది చల్లటి గాలిలో. ఫ్రాన్స్ ఫ్రై కోసం ముందుగా ఫ్రాన్స్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి, మొత్తం గరం మసాలాలన్నీ వేసి మిక్సీ పట్టాను. ఇవన్నీ స్పైసెస్ అన్నీ ఫ్రాన్స్లో మిక్స్ చేసుకుంటున్నానండి. ముందుగా కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ముందుగా గరం మసాలా ముద్ద మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా మొత్తం పడదండి, సగం వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక గంట పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఈ గాలిలో ఇలా చేయడం చాలా బాగుందండి వీడియో అనేది. ప్లేస్ అన్నది చల్లగా గాలేస్తే చాలా బాగుంది. పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. వేసి వేయించుకుందామండి. ఇలా పొయ్యి మీద చేయడం చాలా బాగుంటుందండి అసలు. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఫ్రాన్స్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా వేసేసుకుందాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫ్రాన్స్ ఫ్రై అనేది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వీటిని బాగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. మూత పెట్టేసి కాసేపు ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. ఫ్రాన్స్లోంచి వాటర్ వస్తాయి. చూడండి ప్లేస్ చూపిస్తాను, ఎంత బాగుందో చూసారా. బయట అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇలా ఇది కూడా మాదే ఖాళీ ప్లేస్ ఉంది. అందులో ఇలా మొక్కలు ఇవి ఉన్నాయి. మా మేనల్లుడండి, పెద్ద మేనల్లుడు. నేను కూడా వీడియోలో కనిపిస్తాను అన్నాడు, అందుకనే చూపిస్తున్నాను. ఇలా చెట్లు, గాలి చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఫ్రై అన్నది చూద్దాం. చూడండి కొంచెం వాటర్ వచ్చి బాగా మగ్గినాయి కదా. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ చూద్దాం. పొయ్యి కదా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. కొంచెం కారం వేసుకుందాం. కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం గరం మసాలా ముద్ద వేసాం కదా, ఇంకా అవసరం లేదు. ఇంకా అయిపోయిందండి, ఇది వేగిపోయింది. ఇలా క్రిస్పీగా వేగుతాయండి ఫ్రాన్స్ అన్నది, చాలా బాగుంటాయి. చూడండి అయిపోయింది. కొంచెం పుదీనా వేసుకుందాం. ఈ ఫ్రాన్స్ ఫ్రైలో కొత్తిమీర కన్నా పుదీనా ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. ఫ్రెష్గా కోసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పుదీనా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. ఎక్కువ వేగనివ్వద్దండి. చాలా బాగా వచ్చింది వీడియో అన్నది. అయిపోయింది, దించేసుకుందాం. చూడండి ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా వేగే ఫ్రాన్స్ అన్నది. ఇవి స్నాక్స్ కింద తినడానికి కూడా చాలా బాగుంటాయి. మా పిల్లలు అయితే స్నాక్స్ కింద తినేశారు. ఇందాక మా పెద్ద మేనల్లుడు కనిపించాడు కదా, ఇప్పుడు మా చిన్నవాడు కూడా కనిపిస్తా అన్నాడు. మా అన్నయ్య గారు అబ్బాయిలే వీళ్ళిద్దరు. టేస్ట్ అయితే చూస్తున్నాం మేము ముగ్గురం. చాలా బాగుందని చెప్తున్నారు. చాలా బాగుందండి నిజంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.